ఈరోజు పెద్దమద్దూరు గ్రామంలో మొత్తం 1018 ఎకరాలు ఉంది పట్టాభూమి 1018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు ఉంది. ఈ యొక్క 1018 ఎకరాలకు గాను ఈరోజు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు స్టార్ట్ చేస్తే కేవలం ఒక గంటలో 313 ఎకరాలు ఇచ్చారు. 313 ఎకరాలు అంటే దాదాపు 30% ఆఫ్ ది ల్యాండ్ని ల్యాండ్ పూలింగ్కి రైతు సోదరులు ముందుకు వచ్చి ఇచ్చారు. వారందరికీ మరియు శాసనసభ్యులు పాషన్ ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళందరూ ముందుకు వచ్చారు. అదేవిధంగా నిన్న ఎండ్రాయి గ్రామంలో 1950 ఎకరాలు ఉంటే 403 ఎకరాలు ఇచ్చారు. నిన్న యాక్చువల్గా తుళ్ళూరు మండలంలో వడ్డమాన్లో మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ చేశాము. మధ్యాహ్నం నుంచి యాక్చువల్గా నేను నిన్న ఎండ్రాయిలో యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే నిన్న 403 ఎకరాలు ఒక గంటలో ఇచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే మీకు అందరూ తెలియాల్సింది ఏంటంటే 2014-19లో అమరావతి రైతు సోదరులు 34,000 ఎకరాలని 58 రోజుల్లో ఇచ్చారు. గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, డెవలప్ చేస్తారు నమ్మకంతో. అయితే ల్యాండ్ వచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇచ్చాము. ఆ సింగపూర్ వాళ్ళు ఆ డిజైన్లు అవన్నీ కంప్లీట్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నోటిఫై చేసి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేయడానికి మరొక 3 నెలలు పట్టింది. అదైన తర్వాత రోడ్లు అవి డిజైన్ చేయడానికి మరొక 6 నెలలు పట్టింది. ఇవన్నీ ప్రాసెస్ అయ్యి తర్వాత ఐకానిక్ టవర్స్ అవన్నీ కట్టడానికి లండన్లో ఉన్న నార్మన్ ఫాస్టర్ పార్ట్నర్స్ని తీసుకున్నాం. వాళ్ళు ప్రపంచంలో టాప్ 5లో ఒకరు. ఇవన్నీ ప్రాసెస్కి 2017 చివరైంది. అమరావతి క్యాపిటల్ సిటీలో 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2017 చివరికి యాక్చువల్గా టెండర్లు 48,000 పిలవటం, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఎలక్షన్స్కి ముందు 1 ఇయర్లో జరిగింది. మరొక 2 సంవత్సరాలు కంటిన్యూ అయింటే అమరావతి రాజధాని అప్పుడే అయిపోయిండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చుండాడు. ఎందుకంటే 2014-19లో అసెంబ్లీలో ఆయన కూడా చెయ్యెత్తాడు, అమరావతి క్యాపిటల్ సిటీ 30,000 ఎకరాల అమరావతి కావాలని. కానీ ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 ముక్కలు ఆటాడాడు. ఆ 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడా లేకుండా వచ్చేసి రైతు సోదరులను ఎంతో ఇబ్బంది పెట్టి జైళ్ళని, కోర్టులు, పోలీస్ స్టేషన్లు రకరకాల చిత్రహింసలు పెట్టారు. అయితే గౌరవనీయ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతి టేకప్ చేస్తానని. అమరావతిని అన్న ప్రకారమే ప్రభుత్వం రాగానే టేకప్ చేయడం జరిగింది. అయితే అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలకు చెప్పాలి. ఆ సమస్యలు ఏంటంటే 2019కి ప్రభుత్వం మారేటప్పటికి 3,000 ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది. లేకుంటే ఆ 11 సీట్లు కూడా అవి కూడా 0 అవుతాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకప్ అయిపోయింది. 29 గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా 900 కోట్లతో టేకప్ చేసాము. ఇదే కాకుండా బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్, హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు, ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి రాజధాని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది, ఆయన ఆలోచన, ఆయన దూరదృష్టి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ అవన్నీ ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాదు ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. లేకపోతే విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాదు దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది. ఈరోజు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ అమరావతి రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు మంత్రిగా, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఇదొక సిటీ కావాలని ఈరోజు వారు ఏదైతే చెప్పారో వారి సలహాల ప్రకారం రెగ్యులర్గా తీసుకుంటూ అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు పోతున్నాం. రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను, అంతకుముందు ఇచ్చిన 34,000 ఇచ్చిన రైతు సోదరులకైనా ఇప్పుడు ఇచ్చే రైతులకైనా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ గ్రామంకి మీ శాసనసభ్యులతో వస్తాను, నేను డిస్కస్ చేస్తాను. ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేశానో చూచా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో చిన్న గ్రామం ఇది. పెదమద్దూరులో 1018 ఎకరాల్లో 303 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు చేస్తూ, మీ అందరి సహకారం సపోర్ట్తో ఎవ్వరు ఊహించినంత రాజధాని ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.